హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చుక్కకూరతో చట్నీ చేసుకుందాం. ఫ్రెష్ చుక్కకూరని తీసుకుందాం. దాన్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న దాన్ని నీట్గా వాష్ చేసుకోవాలండి. మనం ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీస్ కొన్ని, టమోటాస్ అండ్ ఆనియన్ తీసుకొని వాటిని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఇంకాసేపు ఫ్రై ఒక 2 minutes అట్లా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమోటా ముక్కలను యాడ్ చేసుకొని అందులో రాక్ సాల్ట్ కొద్దిగా సరిపోయేంత వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వాష్ చేసుకున్న తోటకూరని అందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒక 5 minutes కలపాలి. ఆ తర్వాత ఆకు బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. అంతే అండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ వేసుకొని దింపేసుకోవాలి. ఉడికిపోయింది తోటకూర పచ్చడి. ఇప్పుడు దాంట్లోకి నంచుకునే దానికి గోబీ వేసుకుందాం. ఫస్ట్ గోబీని తీసుకొని నేను చూపించినట్టు కట్ చేసుకోవాలి. ఆ ఫ్లవర్లు వచ్చేలాగా చిన్న చిన్నవిగా నీట్గా అవన్నీ కట్ చేసుకొని పురుగులు ఏమైనా ఉన్నాయో చూసుకోవాలండి. అవన్నీ తీసి పెట్టుకొనేసి నీట్గా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి మనము వేడి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకునేసి డీప్ ఫ్రై చేసుకునేయాలండి. పకోడీ రెడీ అయిపోతుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మా లంచ్ ఇలా అయింది. ఆ నోట్లు తడిచిపోయినాయి ఫ్రెండ్స్, అందుకే హీట్ చేస్తున్నాను. ఈ టిప్ మీరు యూస్ చేసుకోండి, వర్క్ అవుతుంది. ఎప్పుడైనా వాషింగ్ మిషన్లో అలా వేసినప్పుడు తడిచిపోతాయి కదా, అప్పుడు మీరు ఇలా హీట్ చేసుకుని ఇస్తే త్వరగా ఆరిపోతాయి. మీరు ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి.